నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. ఎన్నికల హామీ కాకపోయినా అమలు చేస్తున్నట్లు వెల్లడి. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. అమెరికాలో దుండగుల కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన పోలే చంద్రశేఖర్ అనే విద్యార్థి కాల్చివేత. మృతదేహాన్ని త్వరగా తరలించాలని ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో స్పందించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీ కూడా అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకుంటున్నామని చెప్పారు. విజయనగరంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొని జిల్లాలో ఆటో డ్రైవర్ల కోసం విడుదల చేసిన 3,38,70,000 రూపాయల చెక్కును ఆటో డ్రైవర్లకు అందించడం జరిగిందని తెలిపారు. షర్ట్ వేసుకొని మీ అందరి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాకు ఇచ్చిన గౌరవంగా మేము భావించి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మీ అందరి అభిమాన నాయకురాలు మీ రాజు గారు కూతురు అంతేనా? ఎందుకు చెప్తానంటే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకునేటప్పుడు ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలగారు. అలా లేదు, అంత సంకుచిత భావం ఉన్న వాళ్ళు నాయకత్వం ఎక్కువ రోజులు వహించలేరని చెప్పేదానికి మన లాస్ట్ గవర్నమెంట్ ఒక ఉదాహరణ. ప్రతి ఒక్క ఆటో కార్మికులకు అదే గతంలో కూడా వచ్చింది. దానిలో కూడా బ్యాటరీ లేకుండా కంపల్సరీగా ముఖ్యమంత్రి వర్యులు ఏ విషయాన్ని ముందుతారని అనేది ఆయన ముఖ్య ఆలోచన. కష్టపడటం ఇబ్బంది పడుతుందని చెప్పి 15,000 రూపాయలు మా అకౌంట్ లో వేసి మా పేదలకు ఆదుకున్నందుకు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో నాణ్యమైన మద్యం అందిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇవాళ కల్తీ మద్యాన్ని బహుమతిగా ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది, డబ్బులు చేతులు మారాయని అభూత కల్పనలతో ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఇవాళ ఏకంగా కల్తీ మద్యం మాఫియాను తయారు చేశాడని విమర్శించారు. ఆ మాఫియా ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో వచ్చిన ప్రైవేటు షాపుల్లోకి కొత్తగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూముల్లోకి కల్తీ మద్యం సరఫరా అవుతుందని ఆరోపించారు. నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇంకో పక్కనేమో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది, మద్యాన్ని విషయంలో చాలా రకాలుగా డబ్బులు చేతులు మారినాయని ఒక అభూత కల్పన సృష్టిని గత 6-7 నెలల నుంచి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఓ మాఫియాని తయారు చేసి మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది. ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది. ఆ దుకాణాల్లోతో పాటు మాల్ట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది. లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది. చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బుల పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని
2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, స్ట్రైట్ గా వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన వెంటనే రాకన్నా ముందే మద్యం మీద రకరకాల అబోధ కల్పనలను ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ద్వారా, పురంధేశ్వరి ద్వారా, బీజేపీ ద్వారా అబోధ కల్పన ప్రచారం చేస్తూ దాన్ని నేను సంస్కరిస్తాను, నేను వస్తే మంచి మద్యం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడుగా నేను మద్యం బాగా అందిస్తాను, సరసమైన ధరలకు అందిస్తాను, కల్తీ లేని మద్యం అందిస్తాను, లేదా నాణ్యమైన మద్యం అందిస్తానని ఎవరు చెప్పిన ప్రపంచ చరిత్రలో లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఓహో చెప్పాడు అనంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రభుత్వ పాలసీనే ఏదైనా మాడిఫికేషన్ చేసి సంస్కరించి ఇంకొంచెం మంచి నాణ్యమైన విధానంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం పంపిణీ చేసిద్దేమోనని మాలాంటి వాళ్ళందరూ అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు తాను చేయబోయే కుట్రకు, తాను రచించిన ఒక అభూత కల్పన బేతాళ కథకు ప్యాడింగ్గా రాష్ట్రంలో లేని మద్య కుంభకోణాన్ని ఒక దాన్ని సృష్టించి తన శక్తులందరికీ మద్యాల సిండికేట్లుగా ఏర్పాటు చేసి ఆ సిండికేట్లకే మద్యం దుకాణ పర్మిషన్లు వచ్చేటట్టుగా చేసి వాళ్ళ చేతుల్లో దుకాణాలు పెట్టి ఆ దుకాణాల దగ్గర నుంచి లింక్ మళ్లీ బెల్ట్ షాపులు పెట్టించి ఆ బెల్ట్ షాపులకు అనుబంధంగా మళ్లీ పర్మిట్ రూములు పెట్టించి ఈ రాష్ట్రంలో మంచినీళ్ల బాటిల్ అయినా దొరకవేమో గానీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ వీధి వాడల్లో ఇళ్లల్లో బట్టినా మద్యం ఏరులై పారిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఇది ఇప్పటికే మేము పలుమార్లు చెప్పాం. ఇది చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో, ఆయన ఆధీనంలో వారి కుమారుడు లోకేష్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక భారీ కుట్ర అని మేము ఇప్పుడేం బయటపడింది. అసలు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మద్యం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద పెద్ద తలకాయల ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారవుతుందని పట్టుబడింది. ఇది మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిందా, సుధాకర్ బాబు సొంత కవిత్వాలతో ఈ రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాడా, లేకపోతే మ్యానిపులేటెడ్ స్టోరీ అంటే ఖచ్చితంగా కాదు. చుట్టుపక్కల 4 కెమెరాలు పెడతాడు, ముందు ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, బ్యాక్ ఒకటి, ఎటు చూసినా కెమెరాలు ఉంటాయి. అన్ని కెమెరాల్లో ఆయన ఒక సినిమా షూటింగ్ పోయినట్టు పోతే రోడ్ల మీద ఎవరు జనం ఉండటానికి వీల్లేదు, మొత్తం షూట్ చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారం అతను ఏం చెప్పాలా, వెళ్ళి కూర్చున్నప్పుడు అతనేం అడగాలి, ఈయనేం చెప్పాలి, అంతా వ్యూహరచన చేసి ఎందుకు ఇంత డ్రామాలు ఎందుకన్నా సహజసిద్ధంగా ఎందుకు ఉండవు నువ్వు, ఒక ప్రజా పరిపాలకుడికి ఎందుకు ఉండవు నువ్వు చెప్పిన హామీలు ఎందుకు అమలుపరచవు నువ్వు, అవన్నీ గాలికి వదిలేసి ఈ రోజున ఆడవాళ్ళ యొక్క తాళిబొట్టుని తెగిపోతున్నాయి ఈ కల్తీ మద్యం తాగటం వల్ల. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకునే భక్తులు తరించిపోయారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి అక్కడ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్లో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వార్త తెలియగానే అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై హరీష్ రావు స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.